ఆగరా మూసుకున్నాను. అరే ఈడ షర్ట్ మారుస్తూ రోడ్డు మీద రే అందరూ చూస్తా పరువు తీస్తున్నాడు వీడు. కొంచెం ఎట్లయినా అయ్యేటట్టు చూడన్నా. చూస్తాను. నమస్తే. ఆల్రెడీ మాట్లాడాను రా, చెప్పాను నీ గురించి. నువ్వు ఇక్కడే ఉంటా. రే నువ్వు రెడీగా ఉండు. సార్ శివ అని నిన్న మీ గురించి గొడవ పడ్డాడని చెప్పాను కదా. బతుకమ్మకి మన గ్రౌండ్లో ఫ్లెక్సీ పెడుతున్నారు, మీతో ఫోటో కావాలంట. ఏమ్మా అలా గొడవలు పడద్దు, సరే మంచిగా ఉండండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఆరాటము ఆర్భాటము, తమది కాని బతుకు తమది అని నిరూపించుకునే తాపత్రయము. అవేవో ఫోటోలు దిగడం, అవి తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టడం, ఇంకా పిచ్చి ముదిరితే తీసుకెళ్లి రోడ్ల మీద పెట్టడం. తపన చేసే పని మీద కాకుండా అన్నిటి మీద ఉంటుంది. ఎందుకు సాగుకొడుతున్నారా? చెప్పినా గారు 2 రోజులు రానని. అరే కస్టమర్ సాగుకొడుతున్నారా? నువ్వు పోతే ఏమవుతుంది? లేవా నాకు పనులు? నువ్వు మాత్రం ఏసీ రూమ్లో కూర్చొని పని చేసుకో, మేము మాత్రం రోడ్ల మీద తిరగాలనా? రే రోజు పొద్దున్న వస్తావు, 1-2 చేసుకుంటావు, నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడే తెచ్చుకోవాలి. తాగు తిరుగుతుందండి. ఎవరిని కలవడానికి వచ్చాం? వైజాగ్ నుండి సంధ్య ఆంటీ వాళ్ళు వచ్చారు. లంచ్కి కలుద్దాం అంటే మీ అమ్మాయిని కూడా తీసుకురండి, ఒకసారి చూసినట్టు ఉంటుందన్నారు. వాళ్ళ అబ్బాయి తెలుసు కదా నీకు, మీరిద్దరు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అంట కదా. తనకి నువ్వు బాగా నచ్చావంట. హాయ్ అండి, బాగున్నారా? అన్నయ్య మా అమ్మాయి ఐశ్వర్య గంగరాజు. కూర్చో. ఏం తెలుసమ్మా నీకు? ఏంటమ్మా, ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? Shall we have lunch? సరే అండి. ప్రేమించడానికి ఉన్న ధైర్యం ఇంట్లో చెప్పడానికి ఉండదు. అమ్మా నాన్న ఏమనుకుంటారో, చుట్టాలు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, బరువు ఏమవుతుందో అన్న భయం. వాళ్ళు వాళ్ళలా ఉండలేరు. రే ఎట్లుందిరా ఫ్లెక్సీ? కిరాకుందరా. శంకరన్నతో ఫోటో ఎప్పుడు దిగినవరా? నువ్వు పొద్దున్నే దిగిందిరా, మంచి హవా ఉంటుందని. అరే మురళి, నువ్వు పని చేయరా, ఇంకో 2 ఫ్లెక్సీలు వేయించు. ఆడోటి ఏడోటి కట్టిద్దాం, అప్పుడు పక్కా కనిపిస్తుంది అందరికి. లాస్ట్ టైం చిన్న ఫ్లెక్సీ వేయించినందుకు ఇజ్జత్ తీసిర్రా అందరూ. నా గురించి తెలుసు కదా. నీ గురించి నాకు తెలుసు, అందరికి తెలవాలనేగా ఫ్లెక్సీ పెడుతున్నావు. రే మా అయ్య గురించి కూడా తెలుసు కదరా, పైసలు రా. ఏడున్నాయిరా పైసలు? పుస్తకాలు పంచి నీకైనా మా అయ్య చంపుతాడు రా. శివ మర్చిపోకరా రే. అరే మర్చిపోనులేరా, మంచిగుందరా ఫ్లెక్సీ. నీ అవ్వ ఈసారి మన హవా ఏందో చూపియాలి. అన్ని దానాల కన్నా గొప్ప దానం విద్యాదానం అట. చూడరా, ఇదేమన్నా స్కూల్ ప్రిన్సిపల్ ఆరా? ఇడే చెప్పాలి మనకి. ఏంద్రా మల్లేష్ అన్న, మీ మామాలు ఉన్నారా?
వాడు తాగున్నాడు, కావాలని గెలుపుతున్నాడు. నేను చూసుకుంటాను, నువ్వు మీరేం చూస్తారా? కట్టండి. ఇంద్ర సాయి ఏంద్రా అవును అంత పెద్ద ఫ్లెక్స్ పెట్టిరేంద్రా? బస్తీలో అందరికి కనిపిస్తే మంచిగా ఉంటదని. రాజకీయాల్లోకి పోదాం అనుకుంటున్నా ఏంది? ఆ జాబ్ ఏదో చక్కగా చేసుకోకుండా ఎందుకురా మీకు ఇవన్నీ? ఈ కోపాలకేం తక్కువ లేదు. ఎవరెవరో పెడతలేదు, నేను పెడితే మాత్రం తప్పు అవుతుంది వాళ్ళకి. చెప్తున్నావా? చెప్పు. పోనీ నేను చెప్పనా? చెప్పుకో. ఆంటీ, చిన్న డౌట్, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగరా. నా కజిన్ రమ్య గుర్తుందా మీకు? తనకు రీసెంట్గా లవ్ మ్యారేజ్ అయింది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తనతో మాట్లాడడం మానేశారు. అదేంటి ఆంటీ, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి పట్టించుకుంటారా? సంతోషం, అంతటితోనే మానేశారు. అదేంటి అలా అంటారు? సిటీలో చదువుకొని పెరిగి ఇలాంటివి ఆలోచిస్తారా? మీకు కావాల్సిందని ఇచ్చి చదివించేది మీరు పరువు కాపాడతారని, తీస్తారని కాదు. దోశ పెట్టనా? పరువుదేముంది ఆంటీ, హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంటేమా, కానీ మీ హ్యాపీనెస్ కోసం మమ్మల్ని రోడ్ మీద తీసుకురాకూడదు కదా. మీ అంటారేంటి ఆంటీ, మేము అలాంటి వాళ్ళం కాదు కదా. అయ్యో మామూలుగా అన్నానే. ప్రతి ఫ్యామిలీకి పరువు అనేది ఇంపార్టెంట్ కదా. ఆంటీ, మీకు కర్ల్స్ చాలా బాగా సూట్ అయ్యాయి. రియలీ? థ్యాంక్స్ భావన. లక్ష్మి, ఆ దోశ తీసుకెళ్ళి. మీ అమ్మకి లైఫ్ స్టైల్ మారింది కానీ ఆలోచనలు మాత్రం మారలేదే. ఏ దానికి అది మూడో దోశ. ఇంకా నాకు పెట్టరా? ఖాళీ ప్లేట్ ముందు పెట్టుకొని కూర్చోవాలా? ఏంటి అరుస్తున్నావు? నువ్వు నీ మూడ్ స్వింగ్స్. డేట్ వచ్చిందా? నాకు డేట్ రాలేదు. నాకెందుకు చెప్తున్నావు? అయినా నేనేదో ఎక్స్ట్రా చేసి వెళ్ళిపోయావు కదా. ఏ, నేనేదో జోక్ చేశాను. ఇది నీకు జోక్లా అనిపిస్తుందా? అలా వెళ్ళి మాట్లాడుకుందామా? రా. ఇప్పుడు ఏమైంది? లాస్ట్ టైం when we met your show is safe, right? లాస్ట్ టైం ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? How can you be so irresponsible? ఏ ఆగు. ఐశ్వర్య గంగరాజు. గంగరాజులా మీరు? యా, మా ఇంటి పేరు కూడా అదే. నైస్. నాన్నగారి పేరేంటి? వరుణ్. నేను అడిగింది మీ నాన్నగారి గురించి. మా ఫాదర్ మా నాన్నగారు అండి. బాయ్ ఫ్రెండా? ప్రాబ్లం ఏంటి? ఇంకా డేట్ రాలేదండి. కామనే కదా, ఒక 2-3 days చూడకపోయావా? ఆల్రెడీ 7 days అయిందండి. ఓకే. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? When did you guys meet last time? 10 days అనుకుంటా. ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం, అబార్షన్ అంటూ హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఒక ప్రాణం తీసేయడం మీకు అంత ఈజీ అయిపోయింది. బుద్ధి ఉండాలి. ప్రెగ్నెంట్ చేసుకున్నావా? నెగటివ్ వచ్చింది. చదువుకున్న అమ్మాయివేగా. ఇఫ్ యూ మేక్అవుట్ ఇన్ యాక్టివ్ పీరియడ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువని కూడా నీకు తెలీదా? జాగ్రత్త ఉండాలిగా. 3 days వెయిట్ చేసిరండి. మళ్ళీ 3 days ఎందుకండి? హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కనపడుతోంది. సో ఈ టైంలో పాజిటివ్ ఉన్నా తెలియకపోవచ్చు. కాబట్టి బెటర్ టు వెయిట్ ఫర్ 3 more days. రెగ్యులర్గా ప్రెగ్ చెక్ చేసుకో.
యూ మైట్ గెట్ ద గుడ్ న్యూస్ వెరీ సూన్. ఇంక మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? ఏం అక్కర్లేదు, నువ్వు నీ ఏదో భయాలు. పదా. ఏం లేని దానికి ఊరికే హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంది. ఇంతకుముందు లవ్ చేసుకుంటే చాలా ప్యూర్గా ఉండేవాళ్ళు, కనీసం కలుసుకునే వాళ్ళు కూడా కాదు. మనం ఎందుకు అలా ఉండలేం? మాట్లాడవేంటి? ఇంటికి వెళ్ళి లెటర్ రాసి పంపిస్తా, మనం కూడా కలవకుండా ఉందాం, సరిపోద్ది. ఏంటి జోక్ చేస్తున్నావా? ఎవడే జోక్ చేసేది? నువ్వే కదా పీపుల్ లివ్ బై ద టైమ్స్ అంటావు. అసలు ఈ కాలంలో ఎవడైనా గర్ల్ ఫ్రెండ్ని ముద్దైనా పెట్టుకోకుండా ఉంటాడా? పదా. డోంట్ యాక్ట్ లైక్ యువర్ లివింగ్ ఇన్ 70s or 80s. ఏయ్ కార్తీక్ రా. మళ్ళీ ఏం చేసావురా? నేనేం చేశా, మా తమ్ముడు గాడే. తమ్ముడు ఏం చేశాడు? అసలు పోలీసులు సొసైటీకి బిగ్ థ్రెట్ రా. పోలీసులు ఏం చేశారా? ఉన్నాయి ఇక్కడ చదివారా, పోలీస్ ఆర్ లైక్ లైసెన్స్ రూమ్స్ అండ్ ఇట్స్ నా రూమ్మేట్, అదే నా జూనియర్. రే అది తినే ప్లేట్ రా. మందుందా? మందా? ఇప్పుడే వచ్చావు కదరా, అప్పుడే మంది ఏంటి? అరే నాకు కొన్ని డబ్బులు కావాలరా. డబ్బులే? దేనికిరా? నువ్వు అడిగినప్పుడు నేను ఎప్పుడైనా అడిగానా దేనికని? ఏం ఫోన్ చేస్తున్నాడు ఏంటి? ఏదో చేసి ఉంటాడు. చిప్స్ తింటావన్నా? రవి అన్న ఇప్పుడు నీ గురించి చెప్తూ ఉంటాడు. బయటికి పో. ఆ బ్యాగ్ బ్యాగ్ ముట్టకు. ఏమున్నాయి బ్యాగ్లో? నీకు అనవసరం. రే బ్యాగ్లో గంజాయి పెట్టుకొని తిరుగుతూ నాకు అనవసరం అని అంటావేంట్రా? నీకెవడు చెప్పాడు? ఎవడు చెప్తే ఏంటి? అయినా బ్యాగ్లో గంజాయి మొక్కలు పెట్టుకొని తిరగడం ఏంటి? మా డబ్బులు అడితే ఇస్తున్నారా, అందుకే పెంచుకుంటున్నాను. ముందు అందులో ఉన్నది బయటపడే. ఏ నీకు అంత ఇబ్బంది అయితే ఎప్పుడా? నేను పోతా. ఎక్కడికి? కిషోర్ గారి దగ్గర పోతా. ఆడు ఉండేది బెంగళూరులో కదా. అక్కడికే పోతా. అక్కర్లేదులే, ఉండు. నేను పోతా. మంది అడిగావు కదా, తెప్పిస్తా, ఉండు. ఏమవుతులే. ఏమైంది? శ్రీకాంత్ వాళ్ళ మామ్ కాల్ చేస్తుంది. లైట్ తీసుకో. మళ్ళీ కాల్ చేస్తుంది. కట్ చేసే. ఇవిడ ఎత్తకపోతే కాల్ చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నావు? సైలెంట్గా ఉండు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. దీనికి మొత్తానికి బ్రెయిన్ తప్పింది. హాయ్ మా. హలో ఆంటీ. సారీ మా, డిస్టర్బ్ చేశానా? లేదా ఆంటీ, పర్లేదు, చెప్పండి. ఏంటంటీ వీడియో కాల్ చేశారు? నార్మల్ కాల్ చేయొచ్చుగా? నిన్ను చూడాలనిపించి చేశానమ్మా. ఇక్కడ బయట ఉన్నావా? అవునా ఆంటీ, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇదిగో మా ఇల్లు చూపిస్తాను. ఇది మా లివింగ్ ఏరియా. ఈ సోఫా సెట్ చాలా ఇష్టపడి చేయించుకున్నా. బాగుందా? ఓహ్ నైస్. ఇది ఆ ఫోటోలు ఎవరమ్మా? నువ్వే కదా? ఫోటోనా? అవునా ఆంటీ. ఆ పక్కన ఎవరు? అది నా ఫ్రెండ్ భావన. ఆ బాటిల్ ఏంటి? నీ ఫ్రెండ్ మందు తాగుతుందా? అది ఆంటీ షో పీస్. సరే, తిన్నావా? తిన్నా ఆంటీ. ఆ వెనకెవరు? ఎవరు అబ్బాయి?
అవతలేమో చచ్చిన బామంట దీనికై నువ్వు ఉరికేది నా సామి ఉచితపడి కూర్చోదా నా సామి. ఆంటీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి కావాలని చేస్తున్నావా? నేనేం చేశాను? నువ్వు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలా? ఏంటి బాత్రూమ్కి వెళ్ళడం కూడా తప్పేనా? అందుకే చెప్పాను కాల్ లిఫ్ట్ చేద్దాం. అయినా ఈ తిప్పలన్నీ పడే బదులు మీ నాన్నకి చెప్పచ్చు కదా, ఏదైతే అదైతే. రా రామా కూర్చో. ఈ మధ్యన ఒక చోట ఉండట్లేదంట, బాగా కంగారు పడుతున్నావంటే ఏంటి? అంతా బాగానే ఉందా? ఏం లేదు నాన్న. ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటి ఏంటి చెప్పు. నాన్న కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు కావాలి, అందుకనే నువ్వు వస్తావని చెప్పినప్పుడు వాళ్ళని కూడా రమ్మని చెప్పాను. హాయ్ మా, హౌ ఆర్ యూ? ఇక్కడ కొన్ని సిగ్నేచర్ చేయాలి. పెన్ పెన్ కావాలా? ఎస్. ఇక్కడ మీ నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ప్రతిరోజు నీ గురించి చెప్పి మురిసిపోతుంటాడు. అయినా ఇలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం. ప్రేమలు ఊరికే వస్తాయా? మా అమ్మాయి కూడా అంతే. చిన్నప్పటి నుంచి ఒక్క విషయంలో కూడా వేలెత్తి చూపించడానికి వీల్లేదు. చదువులో కానీ, అందంలో కానీ, గుణంలో కానీ చెమ్ము మా పిల్ల. ఇట్స్ ఓకే మా, అయిపోయిందా? ఇట్స్ ఓవర్. సార్ మేము బయలుదేరుతాం. ఏది ఇంపార్టెంట్ అది ఉంచారు. డాక్టర్ ఎన్నిసార్లు చెప్పారు టెన్షన్ తీసుకోవద్దని, ఈయన వింటేగా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెట్టుకుంటుంటాడు. సార్ తీసుకోండి. అయ్యో ఫైన్ నాన్న. ఫైన్, ఐమ్ ఓకే. వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం వెళ్తాం. బాబాయ్ మీరుండండి, నేను వెళ్తాను. ఏంటండి ఇదంతా? అసలు ఈ జీవితాలు ఎటు దారి తీస్తాయంటారు? వీడి వల్ల పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది. ఉన్న పెట్రోల్ కూడా తీసారా? సార్ నా బ్యాగ్ సార్. ఆ బ్యాగ్ అంటే ఇచ్చేవయ్యా. ఎక్కడున్నాడు రా? ఆడున్నాడన్నా. శివ ఆగురా, ఆగుబే, ఆగమన్నానా? ఏంద్రా ఫంక్షన్ నడుస్తుంది అక్కడ? అయితే అరే కానీ తిడుతుండ్రా వాడు. రే కూర్చోరా, అందరు పోయిగా చూసుకుందాం. ఇట్లా రా. అరే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నేను మనోళ్ళని తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. అరే గ్రౌండ్ దగ్గర మా దోస్తులు ఉంటారు, పోయిరమ్మా. ఏం శివ, ఫంక్షన్కి వచ్చావా? అవునక్క. అమ్మ ఎలా ఉంది? మంచిగా ఉంది. రే డబ్బులు పంపిస్తా అన్నావు కదరా? పంపిస్తాలే కానీ ఎక్కడున్నావు? లాడ్జ్లో. లాడ్జ్లోనా? మీ నాన్న? రే మా నాన్న నెటు పోనీయట్లేదురా, మళ్ళీ పోలీసులకు పట్టిస్తా అంటున్నాడు. రే నాకు ఇక్కడ ఉండి బుద్ధి కావట్లేదు, నువ్వే తొందర పంపిరా. రాత్రికల్లా డబ్బులు పంపిస్తా, నువ్వు అక్కడే ఉండు. హలో
తినడానికి ఏమైనా తెద్దామని వెళ్ళాను. అలాగే నీకు మందు కూడా తీసుకొచ్చాను. అమ్మా డబ్బులు కావాలి. ఆ డబ్బాలున్నాయి తీసుకో. 20,000. 20,000. 20,000 మళ్ళేం కనకార్యం చేయడానికి రా? పనుందే, మీ అన్న అడిగి ఇప్పించవచ్చు కదా, జీతం రాగానే ఇస్తా. జీతమా? నీకు కావాలంటే నువ్వే అడుక్కో. 20,000 అంట. 20,000 ఎక్కడికెళ్ళి తేవాలి? ఇంత జీతం ఇవ్వడం మానేసి పైగా నన్నే అడుగుతుండు చూడు. కొంచెమన్నా సిగ్గుసరం ఉండాలి. హలో, ఏంటి నువ్వు అంత భయపడ్డావు? అతను చెప్పినట్టు ఒప్పుకున్నాడు. అసలు ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు తెలుసా? అవునా? నిన్నొచ్చి కలవమంటున్నాడు. నేనెందుకు? అసలు నేను చెప్పింది కరెక్టో కదా తనకి క్లారిటీ ఉండాలి కదా. నువ్వు వచ్చి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పు చాలు. ఏంటి ఇది కూడా చేయలేవా? సరే వస్తున్నాను. Hi. Hi. Will you have something? No, thanks. I just had. So, చెప్పండి ఇంకేంటి? అదే తను చెప్పాడు కదా. ఎవరతను? అదే నా బాయ్ ఫ్రెండ్ వరుణ్. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వీడు చెప్పలేదా? You see, life is more than just love, okay? You know why your parents chose me? I was the best student in college. తర్వాత మంచి ఉద్యోగం, ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాను. మోరోవర్ మన ఇద్దరం ఒకటే కమ్యూనిటీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, ఐ అండర్స్టాండ్. మీరు వరుణ్, అదే తను నేను. ఓకే, అది చెప్దామనే ఇందాక నేను ట్రై చేస్తుంటే మీరెక్కడా తన్ని మాట్లాడిస్తే కదా. దట్స్ యువర్ ప్రాబ్లం. మీరు డీల్ చేసుకోవాలి, నాకు చెప్తే నేనేం చేయగలను? అదేంటి సార్ అలా అంటారు? ఇద్దరు లవర్స్ మధ్య రావడం కరెక్ట్ కాదు కదా. మీరు కొంచెం అర్థం చేసుకుంటే. చూడు, ఇదంతా ఓ సైకిల్. ఇది ఇప్పుడు మొదలవదు. నువ్వు ఒక అమ్మాయిని చూస్తావు, ఒక వారం రోజులకి ఆ అమ్మాయి కూడా నీ వైపు చూస్తుంది. ఇంకొన్నాళ్ళకి మీరు ఇంట్లో వాళ్ళు పెట్టిన పేర్లు మర్చిపోయి నువ్వు బంగారం అంటావు, ఆ అమ్మాయి బుజ్జి అంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ సడన్గా అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి నేను నీకు మంచి సంబంధం తెచ్చానమ్మా అంటాడు. అప్పుడు అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న నీకు నీ ప్రేమ ముఖ్యమా నా పరువు ముఖ్యమా ఆలోచించుకో అంటాడు. అప్పుడు అమ్మాయి నీ దగ్గరికి వచ్చి మా నాన్న ఇలా అన్నాడు, నాకు మా నాన్న పరువే ముఖ్యం, సారీ అంటుంది. ప్రేమించిన అమ్మాయి వదిలేసేసరికి నువ్వు సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ చేస్తున్న జాబ్ వదిలేసి ఎందుకు పని కాకుండా పోతావు. అప్పుడు మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చేసింది మళ్ళీ చేస్తారు, నిన్ను ఒక దారిలో పెడతారు. నువ్వు కూడా ఏదో బతకాలి కదా అన్నట్టు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం ఇంటికి వస్తూ ఏదో బతుకుతూ ఉంటావు. ఈ ప్రాసెస్లో పైన బట్ట కింద పొట్ట రెండు వచ్చేస్తే జీవితంలో ఇంకో అమ్మాయి పడుతుందని ఆశ కూడా పోదు. అప్పుడు మీ నాన్న నీ దగ్గరికి వచ్చి ఒరేయ్ నీకు మంచి సంబంధం వచ్చిందిరా అంటాడు. అప్పుడురా 25 ఏళ్ళలో ఫస్ట్ టైం మీ నాన్న నీకు హీరోలా కనిపించేది. అరే ఊరికే అన్నా, ఏదో సరదాగా అన్నాను. సరే నీకు ఒక జోక్ చెప్తాను, ఓకే? ఒకప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనమాట. అప్పుడు వైఫ్ ఏమో హస్బెండ్ దగ్గరకు వచ్చి ఏమంటే మీరు కోప్పండి అంటే మీకు ఒక విషయం చెప్తాను అనింది. మరి హస్బెండ్ ఏమో సరే ఏమనలే చెప్పు అన్నాడు. అప్పుడు వైఫ్ ఏమో నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. దానికి హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దగ్గరికి వెళ్ళి అరే ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే నేను ఎందుకు కోప్పడతాను అన్నాడు. అప్పుడు వైఫ్ ఏమో దానికి కాదండి ఇదే విషయం నేను పెళ్ళికి ముందు మా అమ్మకి చెప్తే తనేమో నన్ను తిట్టింది అని చెప్పింది.
సారీ. Sorry. How can you make fun of my situation? ఐమ్ సారీ, నేను కావాలని అనలేదు. చిన్నప్పుడు ఒక చేయి పట్టుకొని ఇంకొక చేయిని వదిలేస్తారు కదా. యాక్చువల్లీ ఇంకొక చేత్తో మనకి నచ్చిన వాటినో నచ్చిన వాళ్ళనో పట్టుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఒక ఏజ్ వచ్చేదాకా తెలీదు. ఆ రెండు చేతులు కలవాలంటే చాలా కష్టం అని. ఇలా చేశానని తెలిస్తే మై పేరెంట్స్ విల్ నెవర్ ఫర్గివ్ మీ. నాకు ఉన్నారు పేరెంట్స్. నీకేమవుతుందో అన్న భయం కన్నా నువ్వు అసలు నాతో ఉంటావో లేదో అన్న భయం ఎక్కువైంది. టైం పాస్ చేయడానికి నీతో తిరగట్లేదు. నేను లవ్ చేశాను కాబట్టి నీతో ఉన్నాను. నువ్వు అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. సరే, పెళ్లి చేసుకుందాం. నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నా. నేను సీరియస్గానే అంటున్నా. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవడం కంటే ఇంట్లో ఒప్పుకోరన్న భయంతో పెళ్లి చేసుకుంది అని అనిపించుకోవడం బెటర్ కదా. ఎందుకురా ఇది? జల్దీ కట్టుకో. ఏంద్రా ఇది? ఏ రాబే, కార్లు ఎప్పుడు ఏంద్రా గలీజ్గా? ఎవరన్నా చూస్తే చిల్లరగా మనం కష్టపడి పెట్టిన ఫ్లెక్సీ బీకినప్పుడు లేదా? మూసుకొని రా. సరే నాడు. సౌండ్ బే కొన్ని అట్కెళ్ళి ట్రై చేయి. నన్ను చూసి ఆడవకు రానా, దీన్ని చూసి ఆడవ. నీకు ఇదేమన్నా పెంచా BMW ఆరా? పొద్దుగాలేసి ఆడే ఏడుస్తాడులే. అరే చిల్లరగాలు ఇంకా పడుకున్నట్లేరా? అరే జల్దీ కానీరా. నా రోజు ఇదే పని అనుకున్నావు ఏంద్రా? జల్దీ బే. అది ఎవరో చూస్తున్నట్టున్నారా? షట్టా మనిషి కాదులేరా, నువ్వు కానీ. నీ అయ్యా కళ్ళు చక్క చూడబే. అరే ఎవడో వస్తున్నాడు రా. ఈసారి ఏంది ప్యాంటా? కాదురా. వంకాయ కూర తింటారా మీ ఇంట్లో? అరే 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 ఎవడో వస్తున్నాడు రా. ఇంకా అబ్బో నిజంగానే ఎవడో వస్తున్నాడు బే. అనుకున్నాడా మీ అయ్యా రమ్మంటావా మరి నన్ను? అరే నడు రాబోదాం. ఎవడ్రా ఇటు? దొరికితే సాగొడతారు. ఇంకా చెప్పు బేబీ. ఈడేంద్రా ఈ టైంలో? నాకేం తెలుసురా. పోయి అడిగిరమ్మంటావా? పండుకొని ఉన్నావా కూర్చొని ఉన్నావా? ఇంకేంటి అయ్యా డ్యూటీకి పోలే? నేను నడురా పోదాం. ఏడికిరా పోయేది? డోర్ ఓపెన్ అయింది, ఎట్లా కొట్లు తీసుకుపోదాం? లొల్లి పెడుతురాని పక్కన వచ్చిన. ఆ లైట్ కొట్టు, లైట్ కొట్టు. సరే. ఓ ముద్దు పెట్టరాదు. అయ్యో నీ అమ్మ.
చేసినావురా? అరే నువ్వే కదరా లైట్ గా కొట్టమన్నావు. నేను కొంతమంది లైట్ అని రాని కాదు. అరే రే రే రే. అరే ఏం చేస్తున్నారు? ఒక్క పని చక్కగా చేయవు. అరే నువ్వే కదరా కొట్టమన్నావు. అరే అంచం తెలుస్తలేదురా. పోయి ఒకసారి చూడు. ఆడేం చేస్తున్నావురా? ఆ సౌండ్ ఏంది? ఎవరు వస్తుండ్రో చెప్పరా? ఏమేంద్ర అట్లా నిలబడ్డావు? ఏంలే వస్తున్నా. దానే ఉండు, మేమే వస్తున్నాం. అరే ఆ మంది తీసుకురా అని పోద్దాం. బాటిల్ వస్తురా. రేయ్ మీ గ్లాస్ ఏదిరా? అది ఎట్లనో ఒకట్లా మేనేజ్ చేయాలి. వెళ్ళిపోదాం. దొరకపడేది అంత. ఏం చేస్తున్నావు రా? ఇప్పుడు వాళ్ళతో కూర్చొని మంది అవుతావేంది? నువ్వే కదా మేనేజ్ చేయమన్నావు. మేనేజ్ చేయమంటే ముంచేటట్టున్నాడు వీడు. అరే మస్తు లేరు ఇలా మందు. అవరా తలకాయ గిర్రం అంటుంది, ఏమర్థమవుతుంది? అరే ఆ మంది ఏమరా తాగుతలేవు? మీ గ్లాస్ పట్టు. మీ మామ ఏమంటుండ్రా ఇంతకీ? ఏదో ఒకటి చెప్పండిరా బాబు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రేయ్ ఏడికిరా? పోసుకొని వస్తా ఆగరా. ఎంతసేపు పడుతుంది? వచ్చేస్తుందిరా. డ్రైవ్ చేస్తున్నట్టుంది, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ టెన్షన్ చూసుకుంటే ఇంకా ఎవరు రానట్టున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడాలి. బ్రో మీకు టైం ఉందంటే మేము కానిచ్చేస్తాం. సారీ బ్రో, తను వచ్చేస్తుంది. ఈలోపు మేము కానిచ్చేస్తాం బ్రో. ఆ అమ్మాయి నిజంగానే లవ్ చేసిందా లేదా బలవంత పెట్టి తీసుకొచ్చారా? ప్రేమించింది కాబట్టి టైంకి వచ్చింది బ్రో. ప్లీజ్ బ్రో. ఏ ఆగలేకపోతున్నావు? మీ టైం మీకు ఇచ్చారు కదా. రే తను వచ్చేసింది. వచ్చిందట్లే నడు. ఏంటి ఇంత లేటు? సర్లే పద. వద్దు, ఇది కరెక్ట్ కాదు, వెళ్ళిపోదాం వరుణ్. ఏది కరెక్ట్ కాదు? పోనీ మీ నాన్నకి కాల్ చేసి పిలవమంటావా? రావడమే లేటు, మళ్ళీ ఇదొకటి. రా దిగు. అరే ఏం చేస్తున్నావే? నువ్వు నన్ను అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నావు. అడ్వాంటేజా? లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం అడ్వాంటేజా? మరి నువ్వు చేసేది ఏంటి? వాట్ ఎవర్, ఐమ్ లీవింగ్ వరుణ్. ఎక్కడికి? ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, దీంతో పొడుచుకొని చచ్చిపోతా. I'm just thinking about my family. I'm okay. రే 5 minutesలో రెడీ. వద్దు, పద వెళ్ళిపోతాం. ఏమైంది? నథింగ్. ఐఎమ్ ఓకే అన్నా కదా. నేను చస్తా అంటే ఓకే అన్నావు. రేపు మీ నాన్న చస్తా అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా. కాసేపు నీకు నేను కావాలనిపిస్తుంది, కాసేపు నీ ఫ్యామిలీ కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఇదా నీ ప్రాబ్లం? ఐ థాట్ యూఆర్ డిఫరెంట్. ఐ థాట్ యూ కుడ్ హ్యాండిల్ దిస్. నిన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? దిస్ ఈస్ యువర్ ప్రాబ్లం, యూ డీల్ విత్ ఇట్. నీ ఫ్యామిలీ అంటూ నీకు చిన్నప్పటి నుంచి తెలుసు,
కానీ నాకు నేను లవ్ చేసిన తర్వాతే తెలుసు. అలాంటప్పుడు ఇంత దూరం తేకుండా ఉండాల్సింది. ఏంటి వదిలించుకుంటున్నావా? Don't do this. You'll regret this. ఏంటి వెంకటరాజు, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు? నా కోసమేనా? లేదయ్యా, కొంతమంది కుర్రాళ్ళు కాలేజీ హాస్టల్లో రెగ్యులర్గా గొడవ చేస్తున్నారంట. కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేడం వస్తున్నారు. అయినా నువ్వేంటి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వదిలేస్తున్నావంట? అంతా నీ ఇష్టమేనా? వాళ్ళు కుర్రాళ్ళయ్యా, క్రిమినల్స్ కాదు, అందుకే వదిలేశారు. అబ్బచ్చా, సిఏ గారు పిలుస్తున్నారు, పైకెళ్ళు. పో పైకెళ్ళి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇంకా రాత్రి పగలంటూ ఉండవా? ఎప్పుడు పడితే అప్పుడు కౌన్సిలింగ్స్ అంటూ పిలుస్తారేంటి? స్టూడెంట్స్ అంట మేడం. బుద్ధి వచ్చిన గాడిదలయ్యా వాళ్ళు. మంచి ఏదో చెడు ఏదో మనం చెప్తేనే తెలియాలనా వాళ్ళకి? గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి రాయుడు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? కొంతమంది మీద కేసు పెట్టకుండా వదిలేశాను, దాని గురించి మాట్లాడడానికి రమ్మన్నారు. ఎందుకు వదిలేసావు? డబ్బులు తీసుకున్నావా? అయ్యో లేదు మేడం, కుర్రాళ్ళని వదిలేశాను. కుర్రాలైతే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఇప్పుడు బయటంతా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అండ్ వీళ్ళంతా మన మధ్య నుండే వస్తారు. ఆ ప్రాబ్లం మనదే. ఇలాంటి పరిస్థితులకు కారణం మనమే అంటారా? నిజానికి మనమే. మనం కాదా ఓడిపోయినప్పుడు ఎత్తి చూపించే వేళ్లు తప్ప భుజం తట్టి ప్రోత్సహించనిది మనం కాదా? మనం కాదా కలిసి బతకాలి అనుకునే మనుషుల మధ్యలో మనం వేరు వాళ్ళు వేరని భేదాలు నేర్పి విడదీసేది మనం కాదా? మనం కాదా నువ్వు ఇలా ఉంటే గొప్ప, ఇది చేస్తే గొప్ప అని మనకి తెలియని నలుగురి మెప్పు కోసం స్థాయికి మించి ఆరాటం నేర్పేది మనం కాదా? రాయుడు, నువ్వు ఒక అవకాశం ఇచ్చినావేమో వాళ్ళకి మారడానికి. బుద్ధి వచ్చాకో, భయం పోయాకో, చేస్తున్నది తప్పు అని అర్థమయ్యాకో ఆ లోపాన్ని దట్టడానికి ప్రయత్నిస్తారు. మార్పు అనేది లేకపోతే మనిషి ఇంత దూరం వచ్చేవాడే కాదు. అందరిలోనూ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ కోసం, వాళ్ళు నమ్మిన వాళ్ళ కోసమో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఫైట్ చేస్తారు. మనం ఎన్ని కంచెలు వేసినా దాటుకుంటూ వచ్చి మన ముందు నిలబడతారు. ఆ రోజు వాళ్ళు గెలిచినట్టే. నిలబడ్డప్పుడు మనం నిలుచుని వేడుక చూస్తామో యాక్సెప్ట్ చేయలేక అడ్డుపడతామో అనేది మన చేతుల్లోనే. మనం యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టేనా? అప్పుడు ఓడిపోయేది వాళ్ళు కాదు, మనం. అనుకున్నట్టు బతకడంలో ఓడిపోతామేమో కానీ అనుకున్నట్టు బతకడానికి చేసే ప్రయత్నంలో మాత్రం ఓటమి ఉండదు.